హాయ్, హలో, నమస్తే. నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఈ వారం వచ్చిన రెండో సినిమా నాగబంధం. అభిషేక్ నామ దర్శకుడు. ఆయన గతంలో నందమూరి కళ్యాణ్ రామ్తో సినిమా తీశారు. ఇప్పుడు ఈ రెండో సినిమా. ఈ సినిమా మీద కాస్త హడావుడైతే జరిగింది. ఎందుకంటే ఒక కొత్త హీరో, చిన్న హీరో మీద, రెండో సినిమా హీరో మీద 100 కోట్ల దగ్గర ఖర్చు పెట్టడం. దీనికి ఈ సినిమా సంబంధించిన పాటలు, కంటెంటు, టీజర్ వీటి మీద ఆ లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ విజువల్స్ మీద ఒక ఐడియా రావడంతో ఈ సినిమా మీద కొంచెం అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సో నాగబంధం సినిమా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే హీరో లెవెల్ ఏంటి, హీరో స్టామినా ఏంటి అన్నది చూడకుండా 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డ నిర్మాతలు ఇంత స్పాన్ ఉన్న కథని తీసుకొని, తనకున్న అభిషేక్ నామ అతను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంటు, సో అందుకని తనకున్న విజువల్ ఎబిలిటీని వాడి ఇంత మంచి లార్జ్ స్కేల్ విజువల్స్ రూపొందించి తీసిన సినిమా ఒక కథ విషయంలో కానీ, కథ కన్నా కూడా కథనం విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే, లేదు దర్శకుడికి మరి ఇంకొంచెం అనుభవం ఉండి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అన్న బాధ. సో సినిమాలో మనం పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఆ విజువల్స్ ఒక ఫైన్ ఆర్ట్ స్టూడెంట్గా దర్శకుడు అభిషేక్ నామ ఊహించుకున్న విజువల్స్ అన్నీ ఎక్స్ట్రాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అందులో లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చింది కాబట్టి ఆ సీజీ కానీ, ఆ వర్క్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. పాయింట్ పెద్ద కొత్తది కాదు, కానీ అలా తీసి పాడేయాల్సిన పాయింట్ కాదు. ఒక పెద్ద సినిమాకి ఒక స్పాన్ సరిపడా కథ సరిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే గతంలో వచ్చింది అంజీ, ఈ సినిమాలోనే వచ్చాయి. ఏదో ఒక మిరాయి కావచ్చు, ఏదైనా కూడా ఒక వస్తువు ఉంటుంది, దానికి ఏదో మహిమ ఉంటుంది, దాన్ని కాపాడడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు, దాన్ని కొట్టేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. సో ఆ కొట్టేయడానికి ప్రయత్నించేవాడు పరమ రాక్షసుడే ఉంటాడు, వాడు చేసే అరాచకాలు. ఈ కాపాడే చూసేవాడు చాలా చిన్న అనామకుడై ఉంటాడు, వాడిని ఫేస్ చేయడి ఎలాగా ఎదుర్కొన్నాడు. ఇది కామన్ పాయింటే. ఇందులో ఈ సినిమాలో ఏంటంటే అనంత పద్మనాభ స్వామి నేలమాలిగా, దానికి నాగబంధం అన్నది బాగా పాపులర్ కాబట్టి ఆ పాయింట్ని తీసుకుని వేరే కథ అల్లుకున్నారు. సో శ్రీరంగనాథ స్వామి ఆలయంలో మూలమూర్తి దగ్గర ఒక బ్రహ్మకమలం ఉంటుంది, అది ఉంటే విశ్వాన్ని జయించవచ్చు అనే ఒక నమ్మకం. దాంతోపాటే హిమాలయాల్లో ఉండే విశ్వవిరాట్ ఆలయాన్ని తెరుచుకోవచ్చు, దానికి నాగబంధం ఉంటుంది, తెరుచుకోవచ్చు అని కథ. ఇది బేసిక్గా రాసుకున్న కథ. బట్ దీన్ని తెర మీద తీసుకురావడంలో మాత్రం విజువల్స్ వరకు పాస్ అయిన అభిషేక్ నామ దర్శకుడిగా ఫెయిల్ అయిపోయాడు. అభిషేక్ నామ నాకు మంచి మిత్రుడు, కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి దర్శకుడిగా అతనికి సరిపోలేదు. ఎందుకు సరిపోలేదంటే స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాసుకోలేకపోయారు. ఒక పద్ధతిగా స్క్రీన్ ప్లే ఇబ్బంది పెట్టకుండా రాసుకోలేకపోయారు ఒకటి. రెండోది, ఎవరి దగ్గర ఎంత యాక్టింగ్ తీసుకోవాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ చేయాలి, అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. మూడోది, ఇది ఇంత స్పాన్ ఉన్న విజువల్తో ఉన్న ఒక డివోషనల్ టచ్ ఉన్న సినిమాని మీరు తీస్తున్నప్పుడు ఫ్యామిలీలు, పిల్లలు అందరినీ థియేటర్కి రప్పిస్తామనే థాట్ ప్రాసెస్తో ఉండాలి. దానికి ఇంత రక్తపాతము, ఇంత హింస అఫ్కోర్స్ జరిగి ఉండొచ్చు. చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ నుంచో మొగలాయిలో ఎవరో ఇండియా మీద దండెత్తుండొచ్చు, పిల్లల్ని పెద్దల్ని నిర్దాక్ష్యంగా నరికేసి ఉండొచ్చు, రక్తపాతం పారించి ఉండొచ్చు. బట్ అదంతా తెర మీకు యాజిటీస్గా తీసుకురావాల్సింది అవసరం లేదు. ఎందుకంటే సినిమాని అందరూ వచ్చి చూడాలి, అదే మెయిన్ అవ్వకూడదు. ఇక్కడ ఒక క్లైమాక్స్లోనో, ఒక ఇంటర్వల్ బ్యాంక్లోనో ఒక దగ్గర హెవీగా ఉంటే సరిపోతుంది. మొత్తం తెరంతా కూడా రక్తాలు చింపించేస్తే జనాలు చూడడానికి ఇబ్బంది అవుతుంది సినిమా. పైగా రెండోది ఏంటంటే, నేను దర్శకుడు ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, సన్నివేశాల్లో కానీ, సంభాషణలో కానీ ఏదైనా కూడా న్యాచురల్ ప్రాసెస్ రావాలి. సనాతన ధర్మం కావచ్చు, మతం కావచ్చు, దేవుడు కావచ్చు, ఇవన్నీ కూడా డైలాగులు చెప్పినా అక్కడ సన్నివేశం కుదరాలి. చెప్తుంటే అందులో ఇమిడిపోవాలి తప్పించి అదేదో ఆర్టిఫిషియల్గా చొప్పించినట్టు, క్లాస్ తీసుకున్నట్టు ఉండకూడదు. ఈ సినిమాలో అది తెలిసిపోతుంటుంది. మూడోది, అసలు సినిమా దీంట్లో పునర్జన్మ కాన్సెప్ట్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయలేకపోయారు. ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర ఒక భారీ ఫైట్, యాక్షన్ ఫైట్ ఉంటుంది, మనం కళ్ళకు మించి అలా చూస్తుంటాము. అక్కడ ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. అలాంటి ట్విస్ట్ వస్తున్నప్పుడు కొంచెమైనా ప్రేక్షకుడి నుంచి కొద్దిగా రెస్పాన్స్ ఉండాలి, ఫీల్ అవ్వాలి, దాని గురించి ఆలోచించాలి.
అదేం ఉండకుండా చాలా క్యాజువల్గా పాస్ అని అయిపోతుంది. అక్కడ అది ఫెయిల్యూర్. అదేవిధంగా సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా రక్తపాతంలా ఉంటే, యుద్ధంలో ఉంటే అదే ఉంది. క్యూరియాసిటీ ఏంటంటే, ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. హనుమాన్ కావచ్చు, మిరాయ్ కావచ్చు, అంజీ కావచ్చు, ఇలా చాలా సినిమాలు వచ్చాయి కదా. వాటిలో ఒక జర్నీ ఉండాలి సినిమాకి, ఒక కథ జర్నీ వెళ్తూ ఉండాలి. ఆ జర్నీతో మనం కూడా పాస్ అవ్వాలి, అది చూసి దాన్ని మనం ఫీల్ అవ్వాలి. అలా కాకుండా ఎంతసేపు రక్తపాతం 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 అంటే ఏంటి. దీనికి తోడు ఫ్యామిలీ ఎపిసోడ్ కొంత యాడ్ చేశారు. ఆ ఫ్యామిలీ ఎపిసోడ్లన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అదంతా కూడా పైగా అసలు ఇంతమంది, ఎందుకంటే చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ కదా, చాలామంది ఉన్నారు కదా. సో బోల్డ్ మంది యాక్టర్లు ఉన్నారు కదా, ఎవరి యాక్షన్ కూడా రిజిస్టర్ అవ్వదు. ఇటు భలే చేశాడు రా, ఈ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు, ఈ క్యారెక్టర్ బాగా చేశాడు, ఈ రెండు కూడా రావు. సో హీరో చేశాడు, ఏముంది. ఎంతమంది ఉన్నారు. గమ్మత్ ఏంటంటే పూర్వకాలంలో ఉంటాయి, విలన్ అంటే వికటాట్టహాసం చేయాలి, లేదు ఫ్రస్ట్రేషన్ వస్తే అని అరవాలి అని చెప్పేసి. ఈ సినిమాలు ఎందుకు అరుస్తుంటారో తెలియదు. విలన్ హీరోలు ఎవడో ప్రతిసారి ఫ్రస్ట్రేషన్ వస్తే అరుస్తూ ఉంటారు. ఆ అరుపు కూడా లెంగ్త్ కాలిక్యులేషన్ ఉండదు. ఈ వీడు ఎప్పుడు ఆపుతాడో అరుపు అని అనిపిస్తుంటుంది ఒకసారి తెర మీద చూస్తుంటే. సో ఇవన్నీ కూడా అనుభవరాహిత్యం. అభిషేక్ నామ మంచి కథ రాసుకున్నాడు, విజువల్స్ ఊహించుకున్నాడు, విఎఫ్ఎక్స్ బాగా చేయించుకున్నాడు, అవన్నీ చేయించుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి లేదంటే కనీసం సరైన ఎడిటరు గట్టిగా కూర్చుని ఉంటే ఎడిటింగ్ టేబుల్ మీద ఇవన్నీ కూడా అతను కొంతవరకు ఫైన్ ట్యూన్ చేయడానికి ఛాన్స్ ఉండేది. అది కూడా జరగలేదు. సో దాని మీద ఏమైందంటే నాగబంధం ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే, ఈ గ్రాండియర్ చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే మనకు భలే తీసారుగా, చాలా బాగున్నాయిగా విజువల్స్ అనిపిస్తుంది. ఇది చూస్తే బాగుండదు, అరే ఇవన్నీ కూడా హృదయాన్ని బాధ అనిపిస్తుంది. సో అది నేను ఈ సినిమా చూస్తే బాధ అనిపిస్తుంది అనడానికి రీజన్ ఏంటంటే ఇది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ సినిమా మీద చాలామంది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా ఈ సినిమా స్టార్టింగ్లోనే ఆ సెట్లకు వెళ్ళి చూశాను. చాలా పెద్ద సెట్లు వేశారు, చాలా హెవీ సెట్లు వేశారు. ఆ సెట్లు చూశాను. ఎడిటింగ్ టేబుల్ మీద కొంత కంటెంట్ చూశాను నేను. అవన్నీ చూసినప్పుడు భలే తీస్తున్నారు కదా ఈ స్పాను, ఈ సినిమా ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటూ వస్తే, కానీ ఈ స్క్రీన్ ప్లే కథనం దగ్గర, ఆ సీన్లు ఎగ్జిక్యూషన్ చేసే దగ్గర ఫెయిల్ అవ్వడం వల్ల సినిమా ఆశించిన రిజల్ట్ సాధించలేకపోయింది. మళ్ళీ మరో వారం రివ్యూతో మళ్ళీ కలుద్దాం ఇదే ఐ డ్రీమ్ ఛానల్లో. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.